సరే మేడం, క్లాస్లో పోదాం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న శక్తికి, శాంతికి, కాంతికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గురువు గారైన బ్రహ్మశ్రీ మహాపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, ఇమోటల్ గురువైన, ఉపాధ్యాయుడు, టీచర్ అయిన రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులు స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, అలాగే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నేను మహావతార్ బాబాజీ అనే పుస్తకాన్ని చదువుతూ చెప్పిస్తున్నాను. బాబాజీ ప్రెజెన్స్ తో చెప్తున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న కొంతమంది అంటే ఈ కబీరు గురించి, మా ఆయన దగ్గర ఉన్న, ఆయన ఎవరికైతే అందరికీ గురువుగా ఉన్నారో వాళ్ళందరి గురించి కొంచెం చెప్పారు. ఇక్కడ లాహిరి మహర్షి గురించి, యుక్తేశ్వర్ గిరి మహారాజ్ గురించి ఇవన్నీ ఇచ్చారు కదా. వీళ్ళ ఇద్దరు శంకరాచార్యుల గురించి, ఒక ముగ్గురు గురించి తెలుసుకున్నాము. ఈ రోజు యుక్తేశ్వర్ గిరి మహారాజ్ గురించి చెప్తున్నాను మేడం. స్టార్ట్ చేస్తున్నాను మేడం. లాహిరి మహాశైల ప్రియతమ శిష్యులు శ్రీ యుక్తేశ్వర గిరి బాబాజీని 3 సార్లు దర్శించిన మహనీయుడు. హోలీ సైన్స్ అన్న పుస్తకాన్ని బాబాజీ ఆశీర్వచనంతో రచించి విశ్వ మానవ కళ్యాణానికి పునాది రాయి వేశారు. ఎన్నో సాధు సభలను అలాగే పూరిలోని శ్రీ రాంపూర్లోను క్రియాయోగ ఆశ్రమాలను స్థాపించారు. బాబాజీ అనుజ్ఞ మేరకు పరమహంస యోగానందను క్రియాయోగాన్ని అమెరికన్లకు బోధించడం కోసం పంపించారు. ఆయన ప్రియతమ శిష్యులైన యోగానంద 1920లో అమెరికాలోని క్రియాయోగ తొలి బీజాన్ని నాటారు. ఇప్పుడు యోగానంద గురించి కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకుందాము. పరమహంస యోగానంద 1893 నుంచి 1952 వరకు, ఆయన జననము 1893లో ఆయన బాడీ వెకేట్ చేయడం అనేది 1952 అని ఇచ్చారు. ఇక్కడ క్రియాయోగ సాంప్రదాయాన్ని, భారతీయ సాధన అంతరార్థ రహస్యాలను పశ్చిమ దేశవాసులకు సుబోధకంగా అందించిన మహనీయుడు పరమహంస యోగానంద. భారతీయ అద్భుత సాధన రహస్యాలను అనేక వేల మంది క్రైస్తవులకు బైబిల్ను భూమికగా అందించడంలో ఆయన ప్రజ్ఞ ఎంతో ఉన్నతమైనది. వారి నమ్మకాలను ఆధారం చేసుకొని వారికి యోగ రహస్యాలు బోధించారు. ఆ మహనీయుని ఒక యోగి ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా అనేక మిలియన్ల ప్రజలను జాగృత పరిచింది. దాదాపు మేడం ఎందుకు కొంచెం దర అని అదరుతుంది మేడం, గడగడగడ అంటే వాయిస్ దర వస్తుంది మేడం. అవునా, నేను ఫ్యాన్ కూడా వేయలేదు మేడం, మాకేమి ఇంత పొద్దున్నే అవసరం కాదు కాబట్టి. మేడం ఇక్కడ నాకైతే ఏమీ లేదు. నేను అది అనుకుంటున్నాను, మీ దగ్గర ఏమైనా ఫ్యాన్ వేసారా, కొంచెం ఏమైనా సౌండ్ వస్తుందేమో, వేడి ఎక్కువ ఉంటుందేమో. ఫ్యాన్ కాదు మేడం, నేను అసలు అల్లోనే లేని ఫ్యాన్ కాదు.
ఫోన్లో మాట్లాడాడు బర్ర బర్ర అని సౌండ్, బ్లర్గా సౌండ్. అవునా? అది అంతే, బయట సౌండ్ కాదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూనే వస్తుందా మేడం? అవును మేడం. ఒక్కసారి ఏం చేసేది ఇప్పుడు? కట్ చేసి చేయనా మేడం? ఒక నిమిషం పెడుతున్నా. ఇప్పుడు చూడండి మేడం, మరీ వస్తుంది. ఇప్పుడేం లేదు మేడం. ఓకే, ఇప్పుడు లేదు. ఓకే, సరే. అంటే ఇక్కడ ఆయన బైబిల్ను భూమిక అందించడంలో ఆయన ప్రజ్ఞ ఎంతో ఉన్నతమైనది. వారి నమ్మకాలను ఆధారం చేసుకొని వారిని యోగ రహస్యాలు స్టవ్ వచ్చే వరకు తెప్పించుకొని నువ్వు తినేసి. నువ్వు తిన్నానా? బైబిల్ను భూమికగా అందించడంలో ఆయన ప్రజ్ఞ ఎంతో ఉన్నతమైనది. కాదు మేడం, మీరు తింటానంటే తినబోండి మేడం. తెప్పించినప్పుడు మిమ్మల్ని కావాలంటే చేసుకుంటుంది. లేదు మేడం, నేను ఇంత పొద్దునే తిన్నాను. ఓకే. వారి నమ్మకాలను ఆధారం చేసుకొని వారికి యోగ రహస్యాలు బోధించారు. ఆ మహనీయుని ఒక యోగ ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా అనేక మిలియన్ల ప్రజలను జాగృత పరిచింది. దాదాపుగా ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువదించబడింది. ఈ ప్రణాళికను సమర్థవంతంగా నెరవేర్చడానికి ఆయన యోగద సత్సంగ్ సొసైటీని లాస్ ఏంజల్స్ లో, అమెరికా నందు, భారతదేశంలో దాదాపు 100 శాఖలతో ప్రధాన శాఖ రాంచీలోను, అలాగే యోగద విద్యాలయాలను స్థాపించారు. ఈ విద్యాలయాల ద్వారా విద్యార్థి శారీరక, మానసిక, నీతిపరమైన జీవనానికి స్ఫూర్తినిచ్చే విధంగా తయారు చేశారు. అంటే ఈయన ఎంత, చూడండి మేడం, ఎంత కృషి చేశారంటే యోగద సత్సంగ్ విద్యాలయాలను స్థాపించి 100 శాఖలతో. ఎవరు మేడం? ఈ యోగానంద మేడం, పరమహంస యోగానంద. ఈ విద్యాలయాల ద్వారా విద్యార్థి శారీరక, మానసిక, నీతిపరమైన జీవనానికి స్ఫూర్తినిచ్చే విధంగా తయారు చేశారు. అంటే ఆయన జీవితం పూర్తిగా అంకితం చేసేస్తారు ఇంకా అక్కడికి. దక్షిణేశ్వర్ లో యోగా ప్రధాన కార్యాలయాన్ని కూడా స్థాపించారు. ప్రజల కొరకు అల్లోపతి, హోమియోపతి హాస్పిటల్స్, గ్రంథాలయాలు, వైద్యాలయాలు ఎన్నింటినో స్థాపించారు. మహాత్మా గాంధీ, అమెరికా బోటనీ శాస్త్రవేత్త లూథర్ బార్క్ లాంటి ఎందరో మహనీయులతో సహా దాదాపుగా 1,00,000 మందికి వ్యక్తిగతంగా క్రియాయోగ ప్రసాదించి హిమశిఖరం పరమహంస యోగానంద ఆ మహనీయులు మహాసమాధి చెందిన తరువాత ఆయన దివ్య శరీరము 21 రోజులు కాంతివంతమై ఎలాంటి క్షయానికి గురి కాకుండా వెలుగొందిందంట. ఎంత అద్భుతం కదా మేడం అసలు ఇది అనేది. 21 రోజు అలాగే పెట్టారంట ఆయన శరీరం. ఆయన పవిత్ర దేహము ఫారెస్ట్ లాస్ సిమెట్రీ, లాస్ ఏంజల్స్, అమెరికాలో సమాధిలో ఉంచబడింది. పరమ పూజ్యులైన ఆయన దివ్య సంకల్పాన్ని దాదాపుగా 300 మంది యతులు, సన్యాసినులు, వైఎస్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. SRF దేవాలయాలలో, సత్సంగ కేంద్రాలు, దూర విద్యా కేంద్రాల ద్వారా అనేక గ్రంథాల ముద్రణ ద్వారా యోగానంద గారి ప్రణాళికను అమలు పరుస్తున్నారు. యోగానంద గారి కళను SRF యోగ సత్సంగ్ ఇండియా అధ్యక్షులుగా దయామాత యోగద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాబాజీ యొక్క అనేక మంది శిష్యవర్గము భారతదేశంలో మహత్తర క్రియా సాధనను సాధకులకు, గృహస్థులకు అందిస్తున్నారు. స్వామి సత్యేశ్వరానంద శాండిగో, కాలిఫోర్నియా. ఈయన స్వామి సత్యానంద గారి శిష్యులు. సత్యానంద గారు యుక్తేశ్వర్ మహారాజు శిష్యులు. ఆయన కూడా క్రియాయోగాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అదే విధంగా ఈ సందర్భంలో అనువాదకునిగా నేను ఇక్కడ ఒక్క మాట గుర్తు చేసుకుంటాను. ఈ మహనీయుల కోవలనే మా గురుదేవులు యుక్తేశ్వర్ మహారాజు శిష్యులు పరమహంస
హరిహరానంద గురుదేవులు కూడా క్రియాయోగాన్ని బాబాజీ అనుగ్రహంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. యోగి ఎస్ఏఏ రామయ్య మరియు విటి నీలకంఠం గురించి ఇక్కడ 1942 సంవత్సరంలో బాబాజీ మహారాజు దివ్య క్రియాయోగ ప్రచారానికి మరొక నూతన ప్రణాళికను సిద్ధం చేశారు. ఆయన క్రియాయోగ బోధకంగా ప్రవాహం వలె ప్రపంచం 4 చెరుగుల ప్రపంచానికి తన ప్రణాళిక మానవ హృదయాల తలుపులలో నిలిచి తరించడానికి 2 దివ్యాత్మ స్వరూపులను ఎన్నుకుంటారు. వారే ఎస్ఏఏ రామయ్య, చెన్నై నివాసి మరియు కలకత్తా నగర వాసి అయిన విటి నీలకంఠం. యోగి ఎస్ఏఏ రామయ్య 1923లో ఆయన జననం అనేది జరిగింది. ఈ ఎస్ఏఏ రామయ్య ఎస్ఏ అన్నామలై చెట్టియార్ 2వ సంతానం. దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన పెద్ద సంపన్న కుటుంబీకులు. ఆయన భార్య పేరు తైవాని అచ్చి. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి పొందిన దంపతులు వారిద్దరు. వారిరువురు కూడా నిరంతర సంచార యతీంద్రులైన జీవన్ముక్తులైన చలైం స్వామి శిష్యులు. ఎస్ఏఏ రామయ్య గారు మద్రాస్ యూనివర్సిటీలో తన భూగర్భ శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు ప్రయాణమైన సమయంలో ఎముకల సంబంధమైన ట్యూబర్ కోసెస్ వ్యాధికి గురి కావడం జరిగింది. దాదాపుగా 6 సంవత్సరాల కాలం శరీరానికి వ్యాధి ఉధృతి తగ్గడానికి పట్టీలు వేసి వైద్యం చేయించుకున్నారు. ఈ సమయంలోనే ఆయనకు ధ్యాన ప్రక్రియ ప్రసన్నానంద గురువు మరియు మహత్తర యోగి అయిన ఓంకార స్వామి అనుగ్రహించారు. మార్చి 7వ తేదీన 1952వ సంవత్సరము పరమహంస యోగానంద గారు తన భౌతిక దేహాన్ని చాలించిన రోజు. ఆ పవిత్ర దినాన రామయ్య గారి జీవితంలో ఒక అద్భుత ఘటన చోటు చేసుకున్నది. మహనీయులైన మౌనస్వామి రామయ్యల మధ్య కలయిక జరిగింది. మద్రాసులోని శాంతోమ్ ప్రాంతంలో రామయ్య గారు మౌనస్వామి కలవడం జరిగింది. మౌనస్వామి మాటలకు అందని మహాపురుషుడు, గొప్ప సిద్ధుడు, షిరిడి సాయిబాబా గారి పరమ భక్తుడు. షిరిడి సాయినాథుడు షిరిడి మహాక్షేత్రంలో 1838 నుండి 1918 వరకు నివసించారు. మౌనస్వామి వారు ఎస్ఏఏ రామయ్య గారితో కలిసిన తర్వాత రామయ్య గారి జీవిత సరళిని ఆ నిమిషం వరకు ఆయన శరీర స్థితిని గమనించి ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసి రామయ్య గారికి ఇచ్చి, దీనిని ఉపయోగించడం వలన 1 నెల కాలంలో నీవు కోలుకోగలుగుతావు, నీ ఊపిరితిత్తుల వ్యాధి నయమవుతుంది అని చెప్పిన సద్గురు సంకల్పంగా ఆయనకు ఔషధాన్ని ఇచ్చారు. రామయ్య ఫిబ్రవరి 1954 అంటే ఈ పేజ్ నంబర్లో ఇది ఆయన గురించి ఇచ్చారు. అమృతమూర్తి, కల్పయోగి, కరుణామయ స్వరూపుడు అయిన బాబాజీ అనుగ్రహంతో నయమైంది. మౌనస్వామి గారితో కలిసిన తర్వాత మరి 2 ఈశ్వర ప్రేరిత సంఘటనల వల్ల రామయ్య గారు కోలుకోవడం జరిగింది. రామయ్య గారితోనూ ఈ పుస్తక రచయిత శ్రీ ఎం గోవిందన్ గారికి 1970 తర్వాత మొదటి కలయిక జరిగింది. మొదటి షిరిడి సాయినాథుడు మౌనస్వామి గారి దగ్గర సద్గురుమూర్తి సాయినాథుడు ఎస్ఏఏ రామయ్య గారికి దర్శనాన్ని అనుగ్రహించారు. రామయ్య గారు సాయినాథుని తన గురువుగా స్వీకరించాలని అడిగారు. అప్పుడు సాయినాథుడు, నేను నీ సద్గురువును కాదు, నీ సద్గురువు నీకు ఎలా లభిస్తాడో తెలియజేస్తాను అని చెప్పారంట. ఆ మహనీయుని దివ్య ఆశీర్వచనంతో మొట్టమొదటిగా తన మహాగురు స్వరూపమైన బాబాజీ మహారాజ్ను దర్శింపజేశారు. సాయినాథుడు హిందూ ముస్లింల 2 వర్గాల చేత ఆరాధింపబడేవారు. ఆయన పుట్టపర్తిలో సత్యసాయినాథునిగా అవతరించినట్లు తెలియజేశారు. అంతేగాక భవిష్యత్ కాలంలో ప్రేమ సాయిగా అవతరిస్తారని తెలియజేశారు. అంటే మేడం ఇది
ఇది విన్నారా మేడం మీరు? విన్నాను మేడం, విన్నాను. ఆహా, సాయినాథుడే మరి ఆయన పుట్టపర్తి సాయిగా జనించారంట. అంటే మళ్ళీ ఆయన తర్వాత భవిష్యత్ కాలంలో ప్రేమ సాయిగా అవతరిస్తారని తెలియజేశారు. ఎస్ఏఏ రామయ్య ఆరోగ్య స్థితి రోజు రోజుకి దిగజారుతూ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా కాలం జరుగుతూ శ్వాసించడమే కష్టతరమై జీవన గతి సాగింది. అటువంటి సమయంలో మనసుకు మలయ మారుతం వలె, తేనెలూరు తీయనైన తెలుగు భాష వలె, హిమబిందువు వలె బాబాజీ దివ్య ప్రేమవాణి చెవులకు సోకింది. చిరంజీవి, భయపడకు, నీ జీవితాన్ని మృత్యువు పాలు చేయకు, శ్వాసను బంధించి దేహాన్ని వదిలే ప్రయత్నాన్ని ఆపు, నీ జీవితాన్ని నీ చరణ సన్నిధికి సమర్పించు అని తెలియజేశారు. అనంత గంగా ప్రవాహం ఒక్కసారిగా తనువును చుట్టుముడితే ఎంత తప్పిపోతామో అలాగే బాబాజీ కంఠధ్వని రామయ్య గారి మనోస్థితిని ఆనంద గంగతో ముంచివేసింది. ఆ క్షణంలోనే తన్ను తాను బాబాజీ దివ్య చరణ సన్నిధికి సమర్పించుకున్నారు. ఇక్కడ వేరే చిన్న మ్యాటర్ ఇచ్చారు. అంటే షిరిడి సాయిబాబా మహత్తర యోగి, అవధూత సాంప్రదాయానికి చెందిన సంత్ మహారాజు అనేక మహిమలను మౌనంగా ప్రదర్శించి హిందువుల చేత, ముస్లింల చేత ఆరాధించబడ్డారు. అలాగే శ్రీ సత్య సాయిబాబా ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తిలో 1925లో జన్మించి నాటి నుండి నేటి వరకు తాను షిరిడి సాయి యొక్క అవతారమని ప్రకటించారు. బాబాజీ మరియు సాయినాథుల ఈ ఇరువురు దివ్య అవతారాలు కలిసి మానవుల్లోని మాధవత ఆవిష్కరించడం కోసం పనిచేశారు. సత్యసాయిబాబా యోగ శిష్యులు, గుఫా ఆశ్రమ నిర్వాహకులు సాయి అవతారత్రయము పరమశివుని యొక్క 3 విధాలుగా తెలియజేశారు. మొదటిది షిరిడి సాయి, సత్య సాయి, 3వది రాబోయే కాలంలో ప్రేమ సాయిగా రూపుదాలుస్తాడు అని వివరించారు. ఎవరు చెప్పారు ఇది అంటే స్వామి మహేశ్వరానంద అనే ఆయన చెప్పాడు. మరుసటి రోజు అరుణారుణ కాంతి తూర్పు దిక్కును అలంకరించగానే రామయ్య గారి రోగగ్రస్తమైన 2 కాళ్ళు తిరిగి స్వస్థత పొందడం మొదలుపెట్టాయి. పూర్తిగా ఆశ వదులుకున్న వారి వైద్యుల మనోసీమ ఈ ఘటనతో మూగబోయింది. కొద్ది రోజుల కాలంలో అనూహ్యంగా, అద్భుతంగా రామయ్య గారు పూర్తి స్వచ్ఛతను పొందారు. సద్గురు కరుణకు ఇలలో హద్దులు లేవు కదా. రామయ్య గారు పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన బాబాజీ దర్శనం పొందారు. ఆ దర్శనంలో బాబాజీ మహారాజ్ కుంటుతో నడుస్తున్నట్లుగా దర్శనం అయింది. ఆశ్చర్యంగా రామయ్య గారు, బాబా మీరు ఎందుకు ఇలా నడుస్తున్నారు అని ప్రశ్నించారు. స్వామి ప్రేమతో, చిరంజీవి నా భక్తుడు ఎముకల టీబీతో బాధపడుతున్నాడు, అతని కర్మానుభవాన్ని నేను స్వీకరించి తాత్కాలిక అనుభవంతో కర్మ బీజాలను రద్దు చేసి అతనికి సాధన పూర్ణతను అందివ్వదలిచాను అన్నారు. గురువుల కృప ఎంతో గొప్పది, మనిషి అసలు ఊహించగలరా? అంటే మేడం ఆయనది టీవీ అంతా ఎముకల టీవీది ఈయన తీసుకొని ఆయన మళ్ళీ దాని నుంచి రద్దు చేసుకున్నారు బాబాజీ అని ఇచ్చారు చూడండి మేడం ఇది. అవును మేడం, అవును. అప్పుడు అట్లే చేసేవాళ్ళు వాళ్ళు గురువులు. ఉంటుంది, వాళ్ళకి తెలుసు కదా దాంట్లో అర్థం పరమార్థమా. అంటే మనకు మేడం రద్దు చేసుకోవడం అనేది ఇప్పుడు రామ్తా వల్ల మనకు తెలిసింది, లేకపోతే ఎవరిది నేనైతే ఇంతవరకు వినలే. అవును, ఇక్కడ వింటున్నా, ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి రాసుకున్నాము, అది తప్పు పొరపాటు అనిపించింది అనుకో, అది బాగోలేదనో మనకు నచ్చుకో పొరపాటు అనిపించింది అనుకో, ఏం చేస్తాం, కొట్టేసి మళ్ళీ రాసుకుంటాం కదా. అట్లా మనం రబ్బర్ తో కొట్టేసుకున్నట్టే దీన్ని కూడా మన జీవితంలో కూడా ఇలాంటిది కూడా ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది మేడం నాకు బాగా పూర్తిగా. మన జీవితంలో జరిగిన ప్రతిదానికి సృష్టి ఇప్పుడు రాసింది మనమే కదా, మన చేత్తో మనం రాసాం, మన ఇష్టపూర్వకం మనం రాసుకున్నాము. ఏదో పొరపాటు రాసుకున్నాము, లేదు మనకు నచ్చలేదు, మన ఇష్టము కొట్టేస్తాం, మళ్ళీ మన నచ్చినట్టు రాసుకుంటాం తుడిపేసి.
అవును అవును అదే బ్రహ్మరాత అంటారు కదా, బ్రహ్మరాత అని తలరాత అని విధి రాత అంటారు కదా, విధి తలరాత బ్రహ్మరాత. అవునవును. మనం ఎలా బ్రహ్మ రాసిన రాసుకున్నాం. రాతను కూడా నువ్వు మార్చేకో అని కూడా ఒక పాటలో కూడా ఉంది మేడం అక్కడ. నేను అవును. కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ చేసి కూడా మనం ఎన్నో చోట్ల అందించారేమో మనకి అదే అంత అవును. తెలివితో మనం గ్రహించుకోలేదేమో అనిపించింది నాకు. అవును మేడం, అవును. నచ్చినట్టు బ్రహ్మ తానే రాస్తాడు, నీకు నచ్చినట్టుగా నువ్వు నీ తలరాతను మార్చుకో. అదే మౌనంగానే ఎదగమని ఆ అవును. పాటలో ఉంది అవును. మేడం. అది చాలా నచ్చింది ఆ సాంగ్ కూడా నాకు. దాంట్లో అవును. బాగుందని అవును. అతనికి సాధన పూర్ణత్వను అందివదలిచి ఆయన అలా చేశారంట. అంటే గురువుల కృపతో ఎంతో గొప్పది. మనిషి మనస్సు అసలు ఊహించగలదా, గుర్తించగలదా? సద్గురు చరణాలకు మనస్సు తప్ప సమర్పించగల వస్తువు అసలు ఉన్నదా? బాబా, మీ దివ్య చరిత్రను గానం చేసే భాగ్యము ఈ అల్పజీవులకు ప్రసాదించావు. ఎంత కీర్తించినా తరగదు కదా. ఈ భాగ్యాన్ని అనుగ్రహించిన నీకు మా దంపతుల అనంత కోటి నమస్కారాలు. మా సాధనను అనుగ్రహించు ప్రభు. హిమాలయ శ్రేణులలో బద్రీనాథ్ క్షేత్ర పరిసర సన్నిధిలో దివ్య కాంతి దేహదారి అయిన బాబాజీ 1955 సంవత్సరంలో SAA రామయ్య గారికి క్రియాయోగ దీక్ష ప్రదానం చేశారు. అంటే మేడం ఈ దీక్షా ప్రదానం అనేది ఇప్పుడు గురువుల దగ్గర మనం ఖచ్చితంగా తీసుకోవాలా మేడం? అంటే కొన్ని గురు సాంప్రదాయాలు ఉంటాయి మేడం. గురు సాంప్రదాయం ఇప్పుడు మనకు ఇంతకుముందు సార్ కూడా అన్నారు కదా, ఎక్కడికన్నా వెళ్తే కొన్ని యోగ పరంపర, గురు పరంపర, లేకపోతే శ్రీ విద్య ఉపాసనలో అట్లా ఉపాసకులు ఉంటారు కదా, అట్లా సాధకులు, అలా ఉపాసన రకరకాలు ఉంటుంది ఈ సాధన పద్ధతిలో. కానీ మనం ఏది చేసినా గమ్యం అనేది అందరిది ఒకటే, చేరుకుంటాం. మనం ఎలా వెళ్తామో మన ఇష్టం, అది అట్లా ఉంటుంది దీంట్లో. అదే ఇప్పుడు పత్రి సార్ ఏం చేశారు చూడండి, చాలా సింప్లిఫైగా మీది అందరూ ఎక్కడికి ఇప్పుడు మన వాళ్ళు కూడా సపోజు మేము ఒక యోగంలో ఉన్నాము, ఒక దీంట్లో ఉన్నాము అంటే నీ గురువు ఎవరు అని అడుగుతారు. నా గురువు ఎవరు అని అడిగితే భౌతికంగా పత్రి సారే మనకు ఆ ధ్యానాన్ని చెప్పాడు. పత్రి సారే శ్వాస పత్రి సార్ మనం అట్లా మీ గురువు అన్నారు ఆయన. పత్రి సార్ అన్నారు. అలా చెప్పి మనం అంటే పత్రి సార్ ఏమంటాడు, నేను నీ గురువుని కాదు. అటంటే నాకన్నా ముందు బుద్ధుడు చెప్పాడు అంటే, బుద్ధుడి కన్నా ముందు కూడా ఎవరు చెప్పారు, పరమశివుడు చెప్పాడు. అర్థమవుతుందా మేడం? అంటే దానికి అర్థమైంది, మనకు ఎవరు చెప్పారు, మనకి చెప్పినోడు ఎవరు కాదు, నీ శ్వాసే నీ గురువు కదా, నీ శ్వాసే నీ గురువు. మరి అదంతా చెప్పడానికి కారణం శ్వాస అంటే ఏంటి, నీ లోపల ఆ దైవము సాక్షాత్తు ఆ పరబ్రహ్మ తత్వం నీలో ఉంది. ఆ తత్వమే చెప్పిస్తుంది నీకు ఈ రూపంలో వచ్చి. నేను తను ఎన్నో రకాల ప్రయత్నిస్తుంది కదా మన లోపల, మన దైవమా తనను తాను ఉద్ధరించుకోవడానికి. అలా ఆ రూపంలో మనం ముందుకు తీసుకొస్తుంది. అదే నిన్న మనం చెప్పుకున్నామే ఏంటి, ఆకారం నిరాకారం. ఆకారం అంటే ఏంటి, కనపడేది. ఆకారాలు కనపడేది. నిరాకారం అంటే కనపడేది. ఆకారం ఎట్లా కనపడుతుంది, ఆకారం ఈ భౌతిక కళ్ళతో చూస్తాం. ఆకారాన్ని నమ్మి అందరూ నమ్మేది ఆకారాన్ని నమ్ముతారు. నిరాకారాన్ని నమ్మేది ఎవరు నమ్ముతారు, మనం నమ్ముతాం నిరాకారాన్ని. నిరాకారం అంటే ఏకత్వం. ఇప్పుడు నిరాకారం అంటే వన్నెస్. నిరాకారం ఎప్పుడు వస్తుంది, కళ్ళు మూసుకుందానే నిరాకారం చూడగలంటే ఎట చూస్తాము, ఈ రెండు కళ్ళతో చూడాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మనలోకి మనం వెళ్తే నిరాకారం. ఆ నిరాకారాన్ని మన లోపలికి మనం వెళితేనే కళ్ళు మూసుకొని మనం చూడగలం. కళ్ళు తెరుచుకొని ఎంతసేపు కళ్ళు మెట్టుకరించుకొని బయట చూస్తుంటే మనం చూడలేము అనమాట కదా. అది ఎలా ఎట్టుంది అని అడిగితే అది ఎంతలా ఉంది, ఎంత పొడుగుంది, ఎంత ఎత్తుంది, ఏ కలర్ ఉంది అడిగితే చెప్పలేము. ఎందుకు, అది చెప్పేది అది ఆకారం కాదు, అది నిరాకారం. నిరాకారం ఒక అనుభూతి, అది కదా, అనుభూతి కదా. శరీరం మనకి ఇలా కనపడుతుంది. శరీరం కానిది ఏది, ఇప్పుడు మనం ఒక రుచిని ఒక టేస్ట్ చేస్తాం మేడం. టేస్ట్ చేస్తే అది ఎంతలా ఉంది, ఎంత పొడుగుంది, ఏ కలర్ ఉంది అని అడిగితే మనం చెప్పగలమా దాన్ని? చెప్పలేం కదా. ఇప్పుడు చెవులతో ఒక స్వరాన్ని, ఒక నాదాన్ని, ఒక శబ్దాన్ని విని చెవులతో ఆస్వాదిస్తాం అని, ఒక సౌండ్ని చెవులతో విని ఆస్వాదిస్తాం. చెవులతో వినే సౌండ్ని కళ్ళతో చూసి చెప్పు అంటే ఎట్ట చెప్తాయి కళ్ళు? చెవులు చెప్పేటివి కళ్ళు చెప్పలేవు, కళ్ళు చూసేటివి చెవులు వినలేవు. అంటే దేని ప్రత్యేకత దానిదే.
దానికే ఉంది. ఆ, అవును. అది ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు అన్నట్టు. ఉంది అంతా. అది మనకు అది తెలిసిందంటే ఆకారాన్ని ఎందుకు పెట్టుకుని నిరాకారంగా ఉన్న నేను ఆకారాన్ని ఎందుకు పెట్టుకున్నాము, అది ఒక ఐడెంటిఫై కోసం. ఇప్పుడు అమ్మ అంటే అమ్మ ఉన్నప్పుడు మీ అమ్మ ఎండదంటే ఇప్పుడు ఒక బిడ్డకి తెలుస్తుంది. అమ్మ లేదనుకో, కొంతమంది అమ్మ పుట్టిన తర్వాత ఊళ్ళో పసిబిడ్డలకు పోతారు. మా అమ్మ ఎట్టుందంటే ఎట్ట చెప్తారు, ఒక ఫోటో పెట్టద్దు నాయన మీ అమ్మ ఎట్టుంది అని చూపిస్తే ఓహో మా అమ్మ ఇలా ఉందా అనుకుంటాడు కదా. లేకపోతే తెలియదు కదా అమ్మ ఎలా ఉందో ఎవరికి తెలుసు. అమ్మ చిన్నప్పుడే పోయినప్పుడు చాలామంది అమ్మ ఎలా ఉందో తెలియని వాళ్ళు ఎంతోమంది బిడ్డలు ఉంటారు కదా. అలాగా మన సౌకర్యం కోసం పెట్టుకునిందే ఈ ఆకారం. ఆకారం పెట్టుకొని మన సౌకర్యం కోసం పెట్టుకొని ఆకారంలోనే ఇరక్కపోయినాం మనం అంతే. మనం మొదట కాంతి పుంజాలుగా ఉన్నోళ్ళము, ఆకారాల తర్వాతే మనం సృష్టించుకున్నాం కదా. సృష్టించుకున్నాం ఇవన్నీ. కాంతి పుంజంగా ఉన్నోళ్ళం మనం, కాంతి నుంచి వచ్చిన వాళ్ళు. కాంతికి అసలు ఆ కాంతి ఒకేసారి వస్తుంది కదా మేడం, ఒకేసారి కాంతి అనేది ఒక్కసారి మనం ఒక్క పుంజమే అనేకంగా ఇలాగ వచ్చాము భూమి మీదకి. ఓకే మేడం. డాక్టర్లచే నయం చేయడానికి వీలు కాని ఎముకల టీబీతో బాధపడుతున్నారు అని పేర్కొన్న రామయ్య శరీరం పవిత్ర క్రియాయోగ సద్గురు వైద్యుడు బాబాజీ మహావతార్ అనంత కృప అన్న మందు నయం చేసింది. పూర్ణ రోగి అయిన రామయ్య పూర్ణ యోగి అయ్యాడు. తర్వాత 1958 నుండి 1961 వరకు బొంబాయిలోని జిఎస్ వైద్యశాలలో ఫిజికల్ థెరపీని చదివారు. తర్వాత ఆయన యోగ విద్య రహస్యాలను భౌతిక వైద్య విద్యకు జత చేసి ఎన్నో అద్భుత చికిత్సలు చేశారు. వికలాంగులకు ఉచితంగా మద్రాసులో ఒక క్లినిక్ ఏర్పాటు చేసి తన చదువు తర్వాత అనేక మందికి అందించారు. ఇంకా ఈయనది రామయ్య గురించి అయింది. విటి నీలకంఠం 1901 నుంచి శ్రీ విటి నీలకంఠం గారు ప్రఖ్యాత జర్నలిస్టు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తన డిగ్రీని పూర్తి చేశారు. భారతదేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మిత్రులు, దివ్యజ్ఞాన సమాజంలో ముఖ్యులైన డాక్టర్ అనిబిసెంట్ ప్రియతమ విద్యార్థి. వీటి నీలకంఠంగా జబ్బులే డబ్బులుగా కలవాడు అనడం ఏమాత్రము అతిశయోక్తి కాదు. చక్కెర వ్యాధి, తరచూ అరుగుదల లేని దశ, విరోచనాలు, సెల్యులైటిస్ తో పాటుగా కాళ్లకు అల్సర్ సమస్య, తరచూ జ్వరంతో పీడించబడటం, సద్గురు చర్యలు ఎప్పుడూ అద్భుతాలే, ఆనందపు జల్లులే. అంత అనారోగ్య స్థితిలో కూడా నీలకంఠము తన వంతు సేవగా బాబాజీ బోధించిన దివ్య వాక్యాలను, బాబాజీని గురించి 3 పుస్తకాలు రాశారు. బాబాజీని గురించిన పుస్తక రచన పూర్తి అయిన తర్వాత తను ఏమైనా పర్వాలేదని, తీవ్ర బాధను సైతం లెక్క చేయక తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఈ అద్భుత దృశ్యం బాబాజీ మనసుకు పూర్తిగా ఆక్రమించింది. ఆ మహనీయ మూర్తి మనోసీమ కరుణాగంగగా మారి ఆనంద బాష్పపు జల్లుల రూపంలో రామయ్యపై వర్షించింది. నీలకంఠం గారు బాబాజీతో, బాబా ఈ పుస్తక రచన పూర్తి అయితే చాలు, అవి అచ్చు అయ్యేదాకా ఈ దేహం నిలవకపోయినా పర్వాలేదు, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. చేతులు వణికిపోసాగాయి. తన శరీర స్థితి పూర్తిగా నాశనమైంది అని, ఇంకా నేను ఏమీ చేయలేను అని ఎంతో దుఃఖించాడు. దయామయుడైన సద్గురుమూర్తి హృదయము ద్రవించింది. ప్రేమతో నీలకంఠాన్ని బాబాజీ మహారాజ్ తన 2 చేతులతో కౌగిలిలోనికి తీసుకొని శిరస్సుపై ముద్దు పెట్టారు. వెంటనే బాబాజీ నీలకంఠంతో, నీవు ఈ రోజు నుండి నిరంతరం 51 సంవత్సరాల వయసుతో వర్ధిల్లు అని ఆశీర్వదించారు. ఇక్కడ డాక్టర్ అల్ఫెనోఫెన్షియా ఎండి నెఫ్రాలజీ అన్న తన రచనలు భారతీయ యోగులు అన్న అధ్యాయంలో యోగి రామయ్య గారిని గురించి, ఆయన వైద్య విధానాన్ని గురించి, వైద్యశాలను గురించి వివరించడం జరిగింది అని ఇచ్చారు. ఆయన బాబాజీ ఎలాగా 51 సంవత్సరాలు వర్తిల్లు అని ఆశీర్వదించారు. మార్కండేయుని పరమశివమూర్తి చిరంజీవిగా నిరంతరం 16 సంవత్సరాల వయోప్రాయంలో ఉండమన్నట్లుగా ఆ ఆశీస్సులు నిజమైనాయి. ఎస్ఏఏ రామయ్య వీటి నీలకంఠం సమాగమం
ఒక సందర్భంలో వీటి నీలకంఠము గారు రాసిన పుస్తకానికి సంబంధించిన ప్రకటనను ఎస్ఏఏ రామయ్య పత్రికలో చూడడం జరిగింది. మే నెల 3వ వారము 1952లో ఆయన ఆ ప్రకటన ప్రకారం పుస్తకం కోసం ఉత్తరం రాస్తూ ముగింపులో ట్రూ యువర్ సెల్ఫ్ అని ముగించారు. అంటే ఈ మాట ఎస్ఏ రామయ్య గారి మనస్సును ఎందుకో ఆకర్షించింది. కారణం ఎరుకలోనిది కాదు కదా, అందుకనే లలితమ్మను కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత అని లలితా సహస్రం గానం చేసింది కదా. రామయ్య గారు మద్రాసు నగరంలో నెంబర్ 2 అరుళానంద మొదలై వీధి శాంధామేలో నివాసం ఉంటున్నారు. 1952 జూన్ నెల మధ్య భాగంలో 29 సంవత్సరాల వయస్సు గల రామయ్య, 51 సంవత్సరాల వయస్సు గల వయోశోభితుడు నీలకంఠము కలవడం జరిగింది. అంటే రామయ్య 1952లో ఈ కలయిక బాబాజీ యొక్క 10 సంవత్సరాల ఆశీర్వచన ఫలం అంటాం. ఆయనకి ఆశీర్వాదం దొరికింది, ఈయనకు కూడా ఆశీర్వాదం దొరికింది, రామయ్యకి తర్వాత నీలకంఠంకి. క్రియా బాబాజీ సంఘం అనేసి ఇక్కడ సంఘం గురించి చెప్తున్నారు కొంచెము. క్రియాయోగ ప్రచారానికి, సేవా కార్యక్రమాలకు, విద్య మరియు ఆధ్యాత్మిక సేవల కొరకై బాబాజీ ఆశీస్సులతో క్రియా బాబాజీ సంఘము అక్టోబరు 17వ తేదీ 1952 సంవత్సరము తమిళనాడులోని మద్రాసు మహానగరంలో స్థాపించడం జరిగింది. మార్చి 7వ తారీఖు 1952 పరమహంస యోగానంద గారి మహాసమాధి తర్వాత 7 నెలలకు ఈ సంస్థ స్థాపన జరిగింది. క్రియా బాబాజీ యోగ సంఘం అన్న పేరుతో 1980వ సంవత్సరంలో నూతన క్రియా సేవా సంస్థ మార్షల్ గోవిందన్ గారు ముఖ్య కార్యదర్శిగా ఏర్పడింది. క్రియా బాబాజీ సంఘం యొక్క సేవలు, ప్రచురణలు. బాబాజీ మహారాజ్ తాను స్వయంగా వీటి నీలకంఠం గారికి బోధించిన పుస్తక త్రయం ద వాయిస్ ఆఫ్ బాబాజీ అండ్ మిస్టరిజం అన్లాక్డ్ బాబాజీ, మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్ మరియు డెత్ ఆఫ్ డెత్ అన్న పుస్తకాలను 1952-53 సంవత్సరాల్లో ప్రచురించడం జరిగింది. బాబాజీ అనుజ్ఞ మేరకు ఈ పుస్తకాలకు పీఠికను లిఖిస్తూ బాబాజీ గారికి, వీటి నీలకంఠం గారికి ఈ రచన వ్యాసంగంలో జరిగిన విషయాలు, ఈశ్వర ప్రేరితంగా బాబాజీ పూర్ణ దర్శనం ఎలా లభించింది, ఈ సంఘటన జూలై 26వ తేదీన 1952 సంవత్సరంలో ఎస్ఏఏ రామయ్య గారి ఇంట్లో సామూహిక ధ్యాన సమయంలో జరిగిన వివరణ చక్కగా రాశారు. మద్రాసు ఎగ్మోర్ లో నెంబర్ 9 సురమ్మల్ లేన్ లోని వీటి నీలకంఠం గారి పూజా గదిలో నిత్య పూజా సమయంలో బాబాజీ మహారాజ్ దర్శనమిస్తూ ఈ పుస్తకాలను బోధ ద్వారా మానసిక స్పందన తరంగాలను పంపడం ద్వారా ఎలా రచింప చేశారో వివరించారు. ఎటువంటి పరిచయం లేని విషయాలను ఎలా రచింపజేశారో తెలియజేశారు. బాబాజీ రామయ్య గారిని ప్రియ సుతుడని, నీలకంఠం గారిని చిరంజీవి అని సంబోధించేవారు. బాబాజీ దివ్య ఆశీర్వచనము అనుజ్ఞలతో ఎస్ఏఏ రామయ్య గారు మహోన్నత యోగి అయిన ఓంకార స్వామి జీవిత చరిత్రను ఏ బ్లిస్ఫుల్ సెయింట్ అన్న పేరుతో రచించి ప్రచురించారు. యోగ సాధనలో ఎస్ఏఏ రామయ్య గారు సాధనలో కలిగిన అనేక సందేహాలను, సమాధానాలను 1951 పుస్తక రూపంలో ప్రచురించారు. నీలకంఠం గారు దీని పీఠికను రాశారు. క్రియ అన్న మాసపత్రికను ప్రచురించారు. 1960 వరకు ఈ పత్రిక అవిచ్ఛిన్నంగా అందించబడింది. అవిచ్ఛిన్నంగా కొనసాగించడంలో ఎన్నో ఇబ్బందులకు గురి అయినారు. రామయ్య గారి భార్య సోలాచి ఆయనకు పూర్తి సహకారం అందించింది. ఈ ముగ్గురు కలిసి క్రియా బాబాజీ సంఘం పురోభివృద్ధికి పూర్ణ కృషిని అందించారు. ఆ మహాతల్లి తన స్వరాన్ని బాబాజీ సేవకు అంకితం చేసి బాబాజీ అనుగ్రహాన్ని పొందింది. 1951వ సంవత్సరం నుండి వీటి నీలకంఠం గారు తన ప్రత్యక్షంగా కార్యక్రమాలను కుటుంబ వ్యక్తిగత కారణాలతో పాల్గొనడం తగ్గింది.
దాదాపుగా 20 సంవత్సరాల కృషితో ఎస్ఏఏ రామయ్య గారు 18 సిద్ధులను గురించి తమిళంలో రచించబడిన తాటియాకు గ్రంథాలను సేకరించడానికి విశేష కృషి చేశారు. సిద్ధుల పద్యరూప బోధనలను భద్రపరిచారు. 1968లో వానిని ప్రచురించడం కూడా జరిగింది. బాబాజీ గురుమూర్తులైన అగస్త్యులను గురించి, భోగనాథర్ గురించి ఈ పుస్తకంలో తర్వాత పేజీలలో వివరించడం జరిగింది. భోగనాథర్ పూర్తి రచనలను యోగి రామయ్య గారు 1979 నుంచి 82 వరకు సంవత్సరాల్లో పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చారు. ఖండాంతరాలకు బాబాజీ బోధలు అంటే బాబాజీ ఇక్కడ మన దేశంలోనే కాక ఇతర ఖండాలకు కూడా వ్యాపింపజేసే విధంగా వీళ్ళందరూ కృషి చేసి ఆ బోధలన్నీ తీసుకెళ్లారన్నమాట. బాబాజీ సంకల్పంగా యోగి రామయ్య గారు ఆయన భార్య యోగిని సోలాచి బాబాజీ బోధనలను ఇతర దేశాలకు వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. 1956 సంవత్సరం మొదటిసారిగా ఆయన శ్రీలంక వెళ్లారు. 1960 సంవత్సరంలో కూడా ఆయన శ్రీలంక వెళ్ళారు. 60 సంవత్సరంలో అనేక మార్లు మలేషియా వెళ్లి ఆ దేశమంతా తిరిగి క్రియాయోగాన్ని వ్యాప్తి చేశారు. అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల యోగిని సోలాచి 62లో తనువు చాలించింది. 1964 సంవత్సరం నుండి యోగి రామయ్య గారు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్స్ లో తీవ్ర క్రియాయోగ ప్రచారాన్ని సాధనను కొనసాగించారు. 1968 సంవత్సరం అమెరికాలో క్రియాయోగ ప్రచారానికి యోగి రామయ్య గారు ప్రారంభించారు. అంటే 62లో భార్య చనిపోయింది, అంటే తన శరీరాన్ని వదిలింది ఆమె. 68 నుంచి మళ్ళీ ప్రారంభించారన్న క్రియాయోగ ప్రచారాన్ని. క్రియాయోగ సిద్ధాంతాన్ని స్థాపిస్తూ దాదాపుగా 50 దేశాలలో క్రియాయోగాన్ని వ్యాప్తి చేస్తూ కేంద్రాలను స్థాపించారు. అంతర్జాతీయ బాబాజీ యోగ సంఘం తమిళనాడులోని కన్నడు కాదన్లో స్థాపించారు. ఎన్నో సభలు, సమావేశాలు, వర్క్షాపులు, యోగా థెరపీ, మధుమేహము, మానసిక ఒత్తిడి, మత్తు పానీయములకు బానిస అయిన వారికి నివారణ, ఇలా ఎన్నో సేవలు యోగి రామయ్య గారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఇంత అద్భుతంగా ఇన్ని చేశారు చూడండి మేడం. అప్పట్లోనే చూడండి, సమావేశాలు, వర్క్షాపులు, యోగా థెరపీ, మధుమేహం గురించి, మానసిక ఒత్తిడుల గురించి ఇన్ని చేసినా కూడా అక్కడ మళ్ళీ ఎలాగ ఇవన్నీ మార్పులు వచ్చి అక్కడ కింకారం అంత పెరగాలే కానీ అది ఎందుకు మేడం ఇలాగా తమిళనాడులో ఇంత బాగా ఉంది. మత్తు పానీయములకు బానిస అయిన వారికి నివారణ, ఇలా ఎన్నో సేవలు యోగి రామయ్య గారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అనేక మఠాలను సిద్ధుల బోధనలకు అనుబంధంగా ఏర్పాటు చేశారు. అతనూర్ మరియు కోటోజోవా తమిళనాడు, రిషివాలి, న్యూయార్క్, వాషింగ్టన్ డిసి, అరిజోనా, యుఎస్ఏలలోని ఆశ్రమాలు పూర్ణ దివ్య స్పందనలతో నింపబడి సాధకులకు సాధన ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాయి. 1954 నుండి బాబాజీ అనుగ్రహంతో క్రియా బాబాజీ యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక ప్రపంచ మతాల పార్లమెంటు సమావేశాలు మరియు యోగ ఆధ్యాత్మిక సమావేశాలకు ఆచార్యులు హాజరై అన్ని మతాలలోని ఏకత్వాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. యోగి రామయ్య గారికి అందిన సూచన ప్రకారము బాబాజీ మరింతగా జనసామాన్యంతో ప్రత్యక్ష సంబంధుల్ని 100వ అంతర్జాతీయ సమావేశం మరియు యోగా ఏడీలో జరుగుతుంది. యోగాతో ఆయన పాత్ర మరింతగా ప్రపంచానికి అందించబడుతోంది. క్రియా బాబాజీ యోగ సంఘం ఒక వైద్య కళాశాల, హాస్పిటల్, పరిశోధన విభాగాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసిందనమాట. బాబాజీ కృపతో కొంతమంది సాధక వైద్యులు సిద్ధ సాంప్రదాయాన్ని అనుసరించేవారు. ఈ సేవను అన్ని సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. 1977వ సంవత్సరంలో బాబాజీ సలామా మేరకు గోవిందన్ గారు
బాబాజీ క్రియాయోగ గురు పరంపర అనే సంస్థను స్థాపించారు. సోదర భావాన్ని శ్వాసగా సమర్పణ భావంతో బాబాజీ క్రియాయోగాన్ని ప్రపంచ వ్యాప్తంగా బోధిస్తున్నారు. యోగి రామయ్య గారు ఈ సంస్థ ఏర్పాటు గురించి 1996లోనే చెప్పారు. 1998లో ధార్మిక దృష్టితో విద్యను అందించే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు కెనడా ప్రభుత్వము పన్ను చెల్లింపు నుండి మినహాయింపు ఇచ్చారు. 2001 సంవత్సరంలో బెంగళూరులో మరొక ధార్మిక విద్యా సంస్థను స్థాపించారు. ఈ సంస్థల ప్రధాన లక్ష్యం ఉపన్యాసాల ద్వారా, బహిరంగ సమావేశాల ద్వారా క్రియాయోగ దీక్షలు నిర్వహించడం, అలాగే పునశ్చరణ తరగతులు సమర్థవంతమైన యోగాచార్యుల శిక్షణలో సాగుతున్నాయి. నిర్మలత, నిజాయితీ జీవన క్రమంగా వ్యక్తిగత సాధన నిష్టగా కలిగి యోగాచార్యులు జీవిస్తూ సమాజ సేవ చేస్తున్నారు. 4 ఆచార్యులను తయారు చేస్తున్నారు. ఇంకా ఎంతో భవిష్య ప్రణాళికగా దాగి ఉంది. రష్యా, ట్రినిడాడ్, ఆస్ట్రేలియా, ఇండియా మరియు న్యూయార్క్, కెనడాలలో అనేక మందికి ఉచితంగా క్రియాయోగ శిక్షణ ఇచ్చారు. ఈ యోగాచార్య సంఘం తమిళ యోగ సిద్ధులపై పరిశోధన, యోగా థెరపీ మొదలైన ఎన్నో మహత్తర ప్రణాళికను నిర్వహించారు. ఎందరో వైద్యులు వారి సేవలను యుఎస్ఏలో కూడా అందిస్తున్నారు. యోగ విద్య పరిశోధన, వ్యాయామాలు మరియు మధుమేహాలపై యోగ ప్రభావము అన్న విషయాన్ని ప్రచురించారు. అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 1999 నుండి ఈ సంస్థ నిర్వహిస్తున్న యోగా రీసెర్చ్ విద్యా సంస్థ సంత్ రాసా, కాలిఫోర్నియా, డాక్టర్ జార్జ్ ఫెవర్ డాడ్ అధ్యక్ష స్థాపకుడు. తాటి ఆకులపై 18 మంది సిద్ధులు రచించిన వానిపై విస్తృత పరిశోధనలు ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక సాయం, అదే విధంగా అనువాద, కూర్పు ఇలా ఎన్నో సేవలను అందిస్తుంది. 2001 నుండి ఎన్నో ముఖ్య క్రియాయోగ విషయాలను, వివరణలను అనేక విదేశీ భాషలలోనికి అందిస్తుంది. 1999 జూలై నుండి ప్రతి సంవత్సరము బాబాజీ క్రియాయోగ సాధకులకు అంతర్జాతీయ సమావేశాన్ని క్యూబెక్, కెనడా ఆశ్రమం నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల వారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గోవిందన్ గారు ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా బాబాజీ క్రియాయోగాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే గోవిందన్ గారు 10 సంవత్సరాల కృషి ఫలితంగా పతంజలి క్రియాయోగ సూత్రములు మరియు సిద్ధులు అన్న గొప్ప పుస్తకాన్ని అందించారు. ప్రపంచంలోని అనేక భాషలలోకి ఈ పుస్తకం అనువదించబడుతుంది. భవిష్య ప్రణాళిక గురించి ఇచ్చారు. ఇక్కడ మానవాళికి అనేక విధాల సహాయపడుతూ మానవుడు దైవత్వాన్ని తెలుసుకునే విధంగా తయారు కావడం బాబాజీ సంకల్పం. విశ్వ ప్రేమ ఆధారంగా ఈ జగతి పదునైన కుటుంబం అన్న మాటకు ప్రతిరూపుగా దివ్య బృందావనం కావాలి, స్వర్గంగా బాసిల్లాలి. ఇది బాబాజీ సంకల్పం. కర్మ ప్రధానంగా, కర్మ ప్రేమ రూపంగా ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి చేత పవిత్ర ప్రేమమయం కావాలి. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ బాబా ఉన్నారు. బాబా ప్రణాళికకు ప్రేమబద్ధమైన సాధన ముఖ్యం. నిన్ను నీవు సమర్పించుకో, సేవాభావంతో జీవించు. సమర్పణ లేనిదే అహంకారము పోదు. అహంకార రాహిత్యము ఆధ్యాత్మిక జగతిలో తొలిమెట్టు ఎక్కడానికి కావలసిన ప్రధాన భూమిక. ఏనాడు అంధకార ఛాయ ఉండదో ఆనాడు విశ్వ ప్రేమ బీజాలు నీలో మెలకెత్తుతాయి. అంతేకాక నీవు విశ్వ ప్రేమికుడిగా మారిపోతావు. బంధం తనంత తానుగా తొలగిపోతుంది. నీలోని అమృతత్వము ఆవిష్కరింపబడుతుంది. సేవ నీ శ్వాస అవుతుంది. బాబాజీ ప్రణాళికలో పాత్రధారివి కావాలంటే నిన్ను నీవు సమర్పించుకోవడం, సేవాభావం, ఫలితం ఆశించని కర్మాచరణం, ఈ 3 నిన్ను మాయాభావాలకు దూరం చేసి మహనీయత్వాన్ని అనుగ్రహిస్తాయి. అహంకార రహిత సమర్పణ భావమైన సేవ లేదా కర్తవ్య నిర్వహణ నిన్ను కర్మ బంధాల నుండి విముక్తినిచ్చి ఈ విశ్వ నాటకాన్ని నిర్వహిస్తున్న తండ్రిని ఎరుకలో నింపుతాయి. నిన్ను తత్వద్రష్టగా తయారు చేస్తాయి.
నిన్ను పూర్ణ మార్పుకు గురి చేసి నీవే పూర్ణత్వము అన్న ప్రసాదాన్ని బాబాజీ క్రియా సాధన అందిస్తుంది. కనుక నీవు క్రమం తప్పక క్రియాయోగ సాధకునివిగా. ఎవరు నిరంతర క్రియా సాధకుడు అవుతాడో అతని మాటలు మధురానుభూతిని అందిస్తాయి. తను శక్తి కేంద్రంగా తన మాట, చేత, కలయిక ప్రశాంత ప్రవాహాలు ప్రసరిస్తాయి. అతనిలోనికి నిరంతరము దివ్య ప్రేమ హిమాలయ శిఖరాలలో నెలకొన్న గౌరీ శంకర పీఠం నుండి గంగా ప్రవాహం వలె ప్రవహిస్తోంది. మేడం 5వ అధ్యాయం స్టార్ట్ అయింది, చదవమంటారా? ఇక్కడికి 4 అధ్యాయాలు అయిపోయాయి. 5వ అధ్యాయం స్టార్ట్ చేయమంటారా? ఇంకా టైం ఉంది, అంటే వాటికి ఇంకా 15 మినిట్స్ ఉంది మేడం. అవును మేడం, 15 మినిట్స్ ఉంది. సరే చేస్తాను మేడం, చదువు. ఓకే. 5వ అధ్యాయము బాబాజీ దివ్య ఆశ్రమము గౌరీ శంకర పీఠం. దక్షిణామూర్తి స్వరూపాలైన హిమాలయ శ్రేణులలో పవిత్ర బద్రీనాథ క్షేత్రానికి సమీపంలో విశ్వశాంతి స్వరూపులైన బాబాజీ మహారాజ్ దివ్య ఆశ్రమ ధామం నెలకొని ఉన్నది. ఈ దివ్య పీఠాన్ని గౌరీ శంకర పీఠము అని పిలుస్తారు. ఆ ఆశ్రమాన్ని గురించి వీటి నీలకంఠం గారు వివరించిన జరిగింది. అంటే రామయ్య మే 54 నుంచి 3 ఇచ్చారు. రామయ్య గారి విరమణ ప్రకారము 1953 సంవత్సరంలో అక్టోబర్ నెల మధ్య భాగంలో బాబాజీ దివ్య అనుగ్రహం వల్ల సూక్ష్మ శరీరంతో ఆ పావన ప్రదేశాన్ని దర్శించారు. ఈ అనుభవం యొక్క వివరణ చాలా విచిత్రంగాను విశేషంగాను అనిపిస్తుంది. మద్రాసులో రామయ్య గారు తన నివాస స్థానంలో ఉండగా స్వల్ప క్షణాల కాలంలో భౌతిక శరీరము మద్రాసులోను, తాను మాత్రము గౌరీ శంకర పీఠంలో బాబాజీ సన్నిధానంలో ఉండడం జరిగింది. ఈ దివ్యానుభవము ఆయన మనోసీమను హిమసీమలలోని ఆనందంతో కలిసిపోయింది. ఆ దివ్య ఆశ్రమాన్ని గురించి, అక్కడ జరుగుతున్న విషయాలను గురించి ఆయన వివరణను గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బద్రీనాథ్ క్షేత్రము పరమ పావనమైనది. గంగమ్మ తల్లి గలగలా ప్రవహిస్తూ తన గాజుల సవ్వడి వినిపిస్తుందేమో అని అనిపిస్తుంది. దేవాలయానికి సమీపంలో ఎత్తైన పర్వత శిఖరాలు 4 వైపులా వ్యాపించి ఉండగా వాని మధ్యలో ఆశ్రమం నెలకొని ఉంది. హిమాలయ పర్వత ప్రాంతంలో వరుసగా 4 వైపులా గుహలు నెలకొని ఉంటాయి. వానిలోని అతిపెద్ద గుహలో బాబాజీ నివాసం ఉంటారు. ఈ గుహకు ఎదురుగా ఒక ప్రక్కకు 2 జలపాతాలు ఉన్నాయి. ఆశ్రమంలో ఉన్న వారి సంఖ్య 14. అతిపెద్ద జలపాతాన్ని స్నాన కార్యక్రమాల కోసం, చిన్న జలపాతాన్ని త్రాగునీటి కోసం ఉపయోగించుకుంటారు. ఈ జలపాతాల నుండి జాలువారిన నీరు పిల్ల కాలువల వలె ప్రవహిస్తూ కొండల మధ్య ఉన్న సొరంగాల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. రాత్రి కాలంలో ఎలాంటి కాంతి అక్కడికి ప్రసరించదు, కానీ ఆ ప్రాంగణమంతా ప్రకాశవంతమై ఉంటుంది. మానవ మేధస్సుకు అందని మహోన్నత శక్తి సంపద ఆశ్రమానికి ఎవరైనా సరే 1 మైలు దూరంలో ఉండగానే తెలియపరుస్తుంది. బాబా అనుమతి ఉంటే అతను ఆశ్రమం చేరగలడు. లేని పక్షంలో ఆ అద్భుత శక్తి వ్యక్తి దిశను మార్చివేస్తుంది. ఆ సర్వము బాబాజీ అనుగ్రహ ప్రసాదం. ఎంత అద్భుతంగా ఉన్నాయి మేడం ఇవన్నీ, నిజంగా. అబ్బాబా, అంటే 1 కిలోమీటర్ దాకా అక్కడ ఎక్కడ ఎటువంటి ఏ లైట్లు గీట్లు ఏమి లేకున్న టైంలోనే ఆయన అక్కడ అంత ప్రకాశవంతంగా ఉంటదంట. ఆశ్రమ వాసులందరూ వృత్తాకారంలో బాబాజీ గుహ ముందు ఆసీనులవుతారు. తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు. బాబాజీ మొల నుంచి దోవతిని లుంగి వలె కలిగి తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు. బాబాజీ మొల నుండి దోవతిని లుంగి వలె కలిగి ఉంటారు. ఆ వస్త్రం లేత ఎరుపు రంగులో ఉంటుంది. భోజన సమయంలో వారు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఒకరితో మరి ఒకరు సంభాషించుకుంటారు. వారి ముఖాలు చాలా ప్రకాశవంతంగా ఆనందమయంగా వెలుగొందుతున్నాయి. అక్కడ నివాసం ఉంటున్న వారిలో బాబాజీ గారి సోదరి, అంటే పెదనాన్న లేదా చిన్నాన్న కూతురు అన్నమాట, సోదరి కూడా ఉన్నారు. ఆమెను అందరూ మాతాజీ నాగలక్ష్మి దేవియారు అని పిలుస్తారు.
ఆమె తెల్లని నేత చీరను ధరించి ఉంది. ఆ చీరకు ఆకుపచ్చ అంచు, మెడ చుట్టూ ఎర్రని రంగురంగుల వస్త్రాన్ని కలిగి ఉంది. నీలకంఠం గారు ఆమె అందం స్పందనతో నిండిపోయి ఉన్నదని, కాంతివంతమైన శరీర ఛాయ, బాబాజీ కన్నా పొడవైన శరీరము కలిగి ఉన్నదని తెలియజేశారు. అంతేగాక ఆమె ముఖము పోలికలు కాశీని పోలి ఉన్నారు, కాశినీని పోలి ఉన్నాయంట. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి శిష్యుడు ప్రక్క నుంచి పోలిక నీలకంఠం గారి సతీమణి పోలికగా ఉన్నది ఆ మాతృమూర్తి అని అంటారు నీలకంఠం గారు. అంటే ఈయన ఇదంతా దివ్య శశువులతో చూడగలిగారు మేడం. అసలు ఎవరు? నీలకంఠం గారు. ఆయన శరీరం ఏమో మెడ్రాస్ లో ఉంది. ఇదంతా కూడా ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు. హిమాలయాల్లో ఆశ్రమము ఉంది కదా, అక్కడి నుంచి. నాగలక్ష్మి తల్లి ఆశ్రమ వాసుల భోజనాధికముల వసతి కల్పనలో పూర్తిగా శ్రద్ధ కలిగి ఉంటుంది. ఆహార పదార్థాల తయారు ఆమె వ్యక్తిగతంగా చూస్తుంది. ఆహారం పూర్తిగా శాకాహార యోగ పద్ధతిలో ఉంటుంది. తులసి వనాన్ని పెంచడంలో ఆమె పాత్ర ఎక్కువ. ఆశ్రమానికి కొన్ని అడుగుల దూరంలో పెద్ద తులసి వనం ఉంది. తులసి శ్రీ కృష్ణమూర్తికి చాలా ప్రియమైనది. నాగలక్ష్మి తల్లి రోజు తులసికి అర్చన చేస్తుంది. కన్నయ్యకు ప్రీతిపాత్రమైన తులసి ఆరాధన ఆమెకి శ్వాస వంటిది. తులసి వనం తన ధామమని శ్రీ కృష్ణమూర్తి తెలియజేశారు. తులసి అంత పవిత్రమైన మొక్క లేదు కదా. ఆధ్యాత్మిక స్పందనలో ఆరోగ్యాన్ని అందించడంలో తులసి అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనది. బాబాజీ పాద పూజ ఆమె అర్చన విధానంలో మరొక ముఖ్యమైన విషయం. పాదములను పుష్పాలతో ఆమె అర్చన చేస్తుంది. పాపహారములు, పావనములు ఆయన సద్గురు దివ్య పాదార విందములకు వెండి పళ్ళెములు ఉంచి కడిగి సుగంధ నూనెతో, గంధముతో, వివిధ పుష్పములతో అలంకరించి యజ్ఞ ప్రసాదమైన విభూతిని పాదములపై ఉంచి కుంకుమతో పూజించి తన మనోసీమను, సాధకుల మనోసీమను ఆనందంతో ముంచివేస్తుంది. ఆశ్రమ వాసులందరూ ఈ ఆరాధనలో భాగస్వాములు అవుతారు. ఎందరో మహనీయులతో పాటు పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు కలిగిన మహనీయులు, ఒక ప్రఖ్యాత ముస్లిం పరిపాలకుడు తన సర్వాన్ని బాబాకు సమర్పిస్తే స్వామి వాటిని తిరస్కరించారు. చివరకు తన్ను తాను సమర్పించుకొని బాబాజీ చరణ సన్నిధిని చేరాడు. ఎంతో మంది విదేశీ స్త్రీలు, వారితో పాటు 10 సంవత్సరముల వయసు గల అమ్మాయి, 2 శరీరాల సాధువుగా పేర్కొనబడిన స్వామి ప్రణవానంద అక్కడ ఉన్నారు. స్వామి ప్రణవానందను అమ్మాన్ ప్రణవానంద అని వారు పిలుస్తున్నారు. యోగానంద గారి ఒక యోగి ఆత్మకథలో చెప్పినట్లుగా ఆయన జుట్టు, గడ్డము బాగా పెరిగి ఉన్నాయి. స్వామి ప్రణవానంద గత జన్మలో తాను తన శరీరాన్ని వదిలివేసేటప్పుడు, అంటే మహాసమాధికి ముందు, తాను మరలా జన్మిస్తానని, బాబాజీతో ఉండిపోతానని తెలియజేశారు. మరుజన్మ పొందిన వెంటనే జన్మ సంస్కార ఫలంగా ఆయన బాబాజీని గుర్తు చేసుకొని ఆయన స్మరణతో మరలా బాబాజీ సన్నిధికి చేరాడు. అంటే పరమ శివుని ఆరాధన విధానము, సమర్పణ, దివ్య ప్రేమ మంచి ఉదాహరణతో, ఉద్దీపనలతో తమిళ భాష గొప్పగా వివరించింది. ఎవరు శివచరణ ద్వయాన్ని సమర్పణ భావంతో ఆశ్రయిస్తారో వారు ఆత్మద్రష్టులుగా రూపొందుతారని తిరుమూలరు తన తిరుమందిరంలో గానం చేశారు. బాబాజీ ఆశీస్సులతో అనేక సంవత్సరాల క్రియా సాధనలో సౌరభ సమాధిని పొందారు. ఆయనకు దాదాక్షి అని, అమ్మాన్ ప్రణవానంద అని అంటారు. ఆయన ఎందరో సాధకులకు మార్గదర్శనం చేస్తూ ఆశ్రమ తోట బాధ్యతలు మాత నాగలక్ష్మితో పాటుగా నిర్వహిస్తారు. బాబాజీ శిష్యులతో అమ్మాన్ మరియు స్వామి ప్రణవానంద సౌరభ సమాధిని పొందినవారు. వారు నిరంతర ఈశ్వర చైతన్యంతో కలిగి ఉండడమే గాక సంకల్పాన మాత్రాన శరీరం పొంది సాధకులకు
సహాయాన్ని అందివ్వగలరు. వారిని పూర్తిగా ఈశ్వర చరణాలకు అంకితం గావించి క్రియాయోగ పూర్ణ ఫలం జీవితంలో పొందారు. అహంకారపు ఛాయల హద్దులను అధిగమించి కోరిన వారికి ఆధ్యాత్మిక ప్రగతి సహాయాన్ని అందిస్తారు. క్రియాయోగ సాధకులు అర్ధరాత్రి సమయంలో వారి సాధనలో బలాన్ని సమకూర్చి పూర్తిగా మనోమాలిన్యాలను శుభ్రపరిచి సూక్ష్మ మానసిక దశలను ఉత్తేజపరిచి అవరోధాలను అధిగమింపజేసి మానసిక బోధలో ప్రథమ క్రియాయోగ దశను బోధిస్తారు. స్వామి ప్రణవానందుల వారు క్రియాయోగ సాధకులకు ఆధ్యాత్మిక ప్రగతిని, సాధన స్థిరత్వాన్ని అందించే నిధులు. ఎందరో సాధువులు ఎత్తులు ఆధ్యాత్మిక మానసిక భూమికలలో భగవంతుని సేవిస్తున్నారు. ఈశ్వర చైతన్యానికి పరిపూర్ణ సమర్పణ లేక విశాలమైన శక్తివంతమైన భూమికను పొందలేరు. ఈ భూమికలో వారి శారీరక కణాలు క్షయాన్ని, మరణాన్ని, రోగాన్ని అధిగమిస్తాయి. అహంకారాన్ని పూర్తిగా పారద్రోలి పూర్ణులవుతారు. బాబాజీ మహారాజు, స్వామి ప్రణవానంద, మాతా నాగలక్ష్మి దివ్య ప్రణాళికలోని పూర్ణ రూపాలు. నిరంతర జాగృతిశీలురు, ఆశ్రమ వాసులు నిత్యం ప్రణాళికాబద్ధ జీవనాన్ని కలిగి ఉంటారు. ఆసనములు, ప్రాణాయామములు, ధ్యానము, మంత్ర సాధన మరియు శక్తి యోగ వారి దినచర్య. వీటి నీలకంఠం గారు గమనించినది అందరూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర మేల్కొనడం, జలపాతాల వద్ద స్నానం చేయడం, యోగ సాధన, ప్రాణాయామం చేయడము. అనేక గంటలు వారు సాధనను కొనసాగిస్తారు. మధ్యాహ్న సమయంలో వ్యక్తుల పూర్ణతను అనుసరించి మరోలా వారి వ్యక్తిగత సాధన కొనసాగుతుంది. వారికి అవసరమైన సూచనలు, మార్గదర్శకత్వం బాబాజీ తనంత తానుగా శ్రద్ధగా తెలియజేస్తారు. బాబాజీ ప్రేమ నిలువెత్తు నిండిన రూపం, నిరంతరం చిరునవ్వులు చిందులాడే ముఖం, విశ్వ ప్రేమ వరదలా పొంగి పొరలేనిది. ఆయన ఈ ప్రపంచంలోని సున్నితత్వం అంతా ఒక చోట రాసిపోస్తే అది అంతా కూడా బాబాజీ కాలి బుటనవేళ్ళు కూడా నింపలేదేమో అని తెలుస్తుంది. అంత గొప్పది బాబాజీ సున్నితత్వము, ప్రేమతత్వం. సాయంకాలం సమయంలో ఆశ్రమ వాసులందరూ వృత్తాకారంలో కూర్చొని దివ్య మంత్రోచ్చారణ మధ్య బాబాజీ గుహ ముందు హోమం నిర్వహిస్తారు. వారికి ఇష్టమైన మంత్రరాజం ఓం క్రియా బాబాజీ నమః, ఓం బాహ్యాంతరాలలో నిండిన దివ్య శబ్ద తరంగ ధ్వని ప్రణవ నాదం. ఓం నమః అంటే నమస్కారం, ఇంకొక అర్థం నా అంటే కాదు, మహా అంటే జీవుడు, నీవు జీవుడవు కాదు, అమృత పుత్రుడివి అని ప్రతి నమః శబ్దంలో గుర్తు చేసుకోవడం. మధుర మనోహర భక్తి గీతాలు, గీతాలాపన వారి సొంతం. గురు పూర్ణిమ, ఆషాఢ శుద్ధ పున్నమి, జూలై ఎంతో ఇష్టమైంది. సద్గురు బాబాజీ దివ్య చరణాలను ప్రేమతో అర్చించుకునే రోజు. సద్గురు చరణాలు మనలోని చీకట్లను తొలగించే దివ్య స్వరూపాలు. రక్త శుక్ల వర్ణాలతో బాసిల్లుతూ జీవశక్తికి సంకేతాలుగా నిలిచేవి. పుష్పాలను చేతిలో పట్టుకొని వారి ప్రేమపూరిత మనో పుష్పాలను జత చేసి బాబాజీ చరణాలకు ఆశ్రమవాసులు సమర్పించే రోజు. నాగలక్ష్మి మాత పూర్ణ భక్తిభావంతో విశ్వశక్తి రూపమైన బాబాజీ చరణద్వయాన్ని పూజించేవారు. బాబాజీ దివ్య ప్రవచనాన్ని అనుగ్రహించే రోజు. సత్యము, ఆనందము, శాశ్వతము ఒకటిగా నెలకొన్న బాబాజీ వెలుగొంది ప్రేమ బోధను పంచే రోజు. క్రియా ధ్యాన యోగి పూర్ణ దైవ వ్యక్తిత్వంగా వెలుగొందు అని బాబాజీ బోధించేవారు. క్రియాయోగి సాధకుడు స్వర్గ భూమిపైనే ఉంది, నీలోనే ఉంది అని తెలుసుకోవాలి. బాబాజీ నిలయమైన గౌరీ శంకర పీఠం హిమాలయాల్లోనే కాదు, నీలో కూడా నెలకొని ఉందని తెలుసుకో. భౌతిక ఆశ్రమము పరిధిలోనిది. బాబాజీ మనో ఆశ్రమము అవధి లేనిది. తాను తన ఆశ్రమము గౌరీ శంకర పీఠంలో ఉన్న ఆయన సంకల్పము వేలాది మందికి వేలాది మైళ్ళ దూరంలో ఉన్న అందించబడుతుంది. మిలియన్ల కొద్ది ఆత్మలను శాంతితో ప్రేరేపిస్తుంది.
విశ్వ ప్రేమను శాంతిని పంచే అమృత ప్రేమ కేంద్రం అది. ఆయన ప్రేమ ప్రవాహాలు ఎలా పొంగి పొర్లి మాధవతను పంచుతాయో చివరి అధ్యాయంలో తెలుసుకుందాం. మేడం ఇక్కడికి అధ్యాయం అయిపోయింది మేడం, టైం కూడా అయినట్టుంది. ఐదవ అధ్యాయం అయిపోయింది మేడం. టైం కూడా అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.